హీ సర్ప్రైజ్డ్ తన ఇంట్రడక్షన్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ వరకు. బట్ ఎస్పెషల్గా 3 సీన్స్ దట్ ఐ రియలీ ఫెల్ట్ నా హార్ట్ని పిండి వేసి మెల్ట్ చేసిన సీన్స్ అయితే, ఒకటేమో డెఫినెట్గా ఫోన్ నేను ఇప్పుడు మాట్లాడను, తర్వాత భుజిదలు కలిసినప్పుడు మాట్లాడతాను. ఆ సీన్ అయితే హ్యాట్స్ ఆఫ్ టు యూ చై. హీ డిజర్వ్స్ ఇస్ రియలీ సీరియస్లీ ఎ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దాట్. ఆ సీన్, దాని తర్వాత వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసినప్పుడు అయితే ఐ డోంట్ నో వాట్ యూ థాట్ ఇన్ యువర్ మైండ్, హౌ యూ పర్ఫార్మ్ దట్. అండ్ అలాగే ఇందాక చెప్పారే టవర్ మీద ఆ సీన్ ఒకటి. అండ్ ఎస్పెషల్ దీస్ 3 సీన్స్ అవర్ హైలైట్స్ అండ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. Keep it up, Chaitu. I think from here you're going to like catapult to some other level with each and every film of yours, and we'll be so happy for you, and we'll be so happy to see that kind of ultimate growth in you. And Chandu sir, thank you so much sir. ఇప్పుడు ఎంత చెప్పినా కూడా ఒక డైరెక్టర్ అందంగా సినిమా తీయంది ఏది రాదండి, ఇది నిజం. సో ఆల్వేస్ ఐ గివ్ ద ఫస్ట్ క్రెడిట్ టు ద డైరెక్టర్. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు డైరెక్టర్ చందు గారు. నేను ఎప్పుడూ ఒకటి ఫీల్ అవుతా, చాలామంది అంటే నేను పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను, కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేశాను, ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చి సార్ మీరు మ్యూజిక్ చేయాలనే డైరెక్టర్స్తో వర్క్ చేశాను. బట్ ఎప్పుడు కూడా నా పాలసీ ఒకటి, ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ద డైరెక్టర్ ఈజ్ డెఫినెట్లీ అన్డౌటెడ్లీ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సో ఏ డైరెక్టర్ అయినా సరే, కొంతమంది కొత్తగా వచ్చినప్పుడు లేదు సార్ మీరు ఏ ట్యూన్ ఇస్తే అది ఓకే అంటారు. నేను అంటా లేదు, ఇచ్చి మీకు నచ్చిందా అని అడుగుతా. బికాస్ ఏ డైరెక్టర్ ఈజ్ ఎ డైరెక్టర్ అండ్ ఐ ఆల్వేస్ సే హ్యాట్స్ ఆఫ్ టు ద. ఎందుకంటే ఒక డైరెక్టర్ అది స్టోరీ ఎవరన్నా ఒకవేళ డైరెక్టర్ రాస్తుండొచ్చు లేదా రైటర్ రాస్తుండొచ్చు, బట్ దాన్ని మొత్తం కన్సీవ్ చేసి అది ఒక హీరోకి చెప్పి దాన్ని ఓకే చేసి ఒక ప్రొడక్షన్ హౌస్ని తెచ్చి, ఇదంతా పెద్ద ప్రాసెస్, మీకు తెలియని ప్రాసెస్. ఇదంతా స్టార్ట్ అయిన తర్వాతే అందులో మ్యూజిక్ డైరెక్టర్ ఎరగదీసాడా, ఫైట్ మాస్టర్ ఇది అన్నీ నెక్స్ట్. సో ఫస్ట్ ఆ డైరెక్టర్ పడే కష్టం, అసలు ఫస్ట్ ట్రాక్ ఎక్కాలి కదా. ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది, బట్ వెళ్ళడానికి ట్రాక్ ఉండాలిగా. ఆ ట్రాక్ వేసిన డైరెక్టర్కి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ దట్ గేవ్ మీ ఆపర్చునిటీస్. అండ్ దాట్ వే థండేల్ సూపర్బ్ చందు సార్, మీరు దాన్ని నమ్మి ఎంతో అద్భుతంగా దాన్ని మలిచి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. అండ్ ఇంకోటి నాకు చాలా హ్యాపీ విషయం ఏంటంటే 2024 వైండప్ వచ్చి పుష్ప 2 మొత్తం ఇండియానే దొడగొట్టేసింది దాంతో. అండ్ 2024 ఓకే వైండప్ పుష్ప 2 అండ్ 2025 స్టార్టింగ్ ఈజ్ థండేల్. సో ఐఎమ్ రియలీ సో హ్యాపీ. అండ్ మ్యూజికల్గా ప్రతి కార్నర్ నుంచి, దుబాయ్ నుంచి, యూఎస్ నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి ప్రతి చోట మెసేజ్ వస్తానే సినిమా గురించి. ఎస్పెషల్లీ ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ ఆల్ ది సీన్స్ దట్ వీ స్పోక్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్, సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్, చందు గారి టేకింగ్ అండ్ ద ప్రొడక్షన్ వాల్యూస్ ఆల్సో అండ్ ద మ్యూజిక్. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్, అంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ప్రభుదేవ మాస్టర్. ఆయన నిన్న నైట్ నాకు ఫోన్ చేసి మూవీ చూశారంట, చాలాసేపు మాట్లాడారు, ఫెంటాస్టిక్ అని పొగిడారు. సో థ్యాంక్ యూ మాస్టర్, మీరు చెప్పిన మెసేజ్ అందరికీ పాస్ చేస్తాను. అండ్ ఐఎమ్ రియలీ సో హ్యాపీ. అండ్ శోభిత గారు, థ్యాంక్స్ టు యూ ఆల్సో. ఎందుకంటే చై మ్యారేజ్ జరిగిన రోజు మేము అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడే తెలిసింది మాకు